హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ అండి, వీడియో ఏంటి అనుకుంటున్నారా? వీడియో మాకు ఊరిలో కొండపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు అయితే జరిపిస్తున్నారండి. సో ముందు రోజైతే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచామృత అభిషేకాలు కూడా స్వామివార్లకు జరిపించారు. ఇది రెండవ రోజున శ్రీ సత్యనారాయణ దేవుడికి వ్రత కథలు అయితే జరిపిస్తున్నారు. ఎవరైనా దంపతులు వచ్చి పాల్గొనవచ్చని ముందుగానే పంతులు గారు అయితే కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చుకోమని లిస్టు ప్రకారం అయితే చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ వ్రతాలు అయితే చేయించుకోవచ్చని కొంతమంది దంపతులు అయితే వచ్చారు. సో ఇంకా కొంతమంది అయితే రావాలి, ప్రస్తుతానికి కొంతమంది మాత్రమే వచ్చారు. సో ముందుగా గుడిలో శ్రీ సీతారాముల వారికి అభిషేకాలు అవి కూడా కంప్లీట్ చేసి నూతన వస్త్రాలు వేసి పూజలు అయితే ప్రత్యేకంగా జరిపిస్తున్నారండి. ఈ గుడి కట్టి 20 సంవత్సరాలు అయ్యింది. సో అందుకని ప్రత్యేకంగా పూజలు అయితే జరిపించి స్వామివార్లకు నిండుగా అలంకరించారండి. పూలదండలతో అలంకరించి పూజలు అవి కూడా ముందుగా అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో తర్వాత అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారండి. మొత్తం వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ, సీతారాముల వారు. ఇది కొండపైన వెలిసిన గుడి అన్నాను కదండి, ఇదేనండి. సో ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చూడండి, చాలా అందంగా ఉన్నారు కదా. అలంకార ప్రియులు కదా వెంకటేశ్వర స్వామి, అందుకని చాలా బాగా అయితే అలంకరించారు. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఈరోజు బర్త్డే అని చెప్పుకోవాలి. సో తర్వాత అయితే సత్యనారాయణ స్వామి వారికి కూడా ముందుగా అయితే పంచామృతాలతో అభిషేకాలు అవి జరిపించి వ్రతానికైతే సిద్ధం చేశారు. ఇతనేనండి శ్రీ సత్యదేవుడు. సో ఇతను అయితే ఈరోజైతే వ్రత కథలు అయితే చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ వ్రతాలు అయితే చేయించుకున్నారు. ఇంకా కొంతమంది భక్తులు అయితే రావాల్సి ఉంది, సో ఇంకా రాలేదు. సో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే ఈ పూజలు జరిపిస్తారు. ఓకేనండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.